ఏమైందమ్మా? ఏమైంది? చెప్పు, ఏమైంది? నాకు తెలుసు నాన్న, నాకు తెలుసు ఏమైందో నేను చెప్తాను. రోజు దెయ్యాన్ని సినిమాను చూస్తుంది కదా, అందుకే ఈ దెయ్యం కళ్ళలోకి ఏదో దెయ్యం వచ్చింటుంది, అందుకే ఇలా అరిచింది. అయితే కళ్ళకి మీ అమ్మాయి వచ్చింటదిరా. మీరు ఊరుకోండి. ఏమైందమ్మా? నా తల్లి, నా చిట్టి, చెప్పు నీకేమైందో. కలమ్మా కల, కలమ్మా కల, చాలా భయంకరమైన కళ. బసే, నీకొచ్చేది కలేనా? కలకే నువ్వు ఇంత భయపడుతున్నావా? అమ్మా అమ్మా నాన్న, నాకు ఒక కళ వచ్చింది. ఆ కళలో దేవుడు, దేవదూతలు, ఎంతో మంది పరిశుద్ధులు ఆకాశం నుండి భూమి మీదకి రావడం చూశాను. వారందరూ తెల్లని వస్త్రాలు ధరించి వస్తున్నారు. అయితే మంచి కళే వచ్చింది కదమ్మా, ఎందుకు భయపడుతున్నావు? అది కాదు నాన్న, భూమి మీద ఉన్న మనుషులందరూ మహిమా శరీరం ధరించి ఆకాశంలో ఉన్న యేసు దగ్గరికి వెళ్ళిపోతున్నారు. దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు అందరూ మహిమా శరీరం ధరించుకునే కదా వెళ్తారు. మంచి కళ కదా, ఎందుకు భయపడుతున్నావు? కానీ 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 ఏంటి? కానీ కానీ కంచె పెట్టుకు, ముందు పూర్తిగా కళ చెప్పు. అమ్మా నాన్న, దేవుడు మన కుటుంబాన్ని భూమి మీదే వదిలేశాడు, తీసుకెళ్లేదు. అమ్మా, మన దేవుడు చాలా గొప్పవాడు. నువ్వు ఊరుకో, బాధపడకమ్మా. మనల్ని తీసుకువెళ్తాడు యేసయ్య, మనల్నే ముందు తీసుకెళ్తాడు, మనకే ముందు మహిమా శరీరం ఇస్తాడు. ఏడవకు. అయినా మనం ఏం చేసామని మంచి పనులు మనల్ని ముందు తీసుకెళ్ళడానికి? మనం ఎన్ని మంచి పనులు చేయట్లేదు. మానిక ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాం కదా, అది మంచి పని కాదా? కానీ అమ్మ, ప్రార్థన 8 గంటలకి అయితే వెళ్ళేది 10 గంటలకి. పైగా పాటలు కూడా పాడుతాం. కానీ అమ్మ, చర్చిలోనేమో దేవుడి పాటలు, ఇంట్లోనేమో సినిమా పాటలు. అంతేకాదు, చర్చిలో కుటుంబ ప్రార్థన కూడా చేస్తాం. కానీ అమ్మ, మన ఇంట్లో ఎప్పుడు కుటుంబంగా ప్రార్థించం కదా. మరి కానుకలు? అవును, కానుకలు కూడా ఇస్తాం. నీకు చెప్పలేదు కానీ కిందటి నెల నా పుట్టినరోజు కాళ్ళకు డబ్బులతోనే జరిగింది. అమ్మకి 2 చీరలు, నాకు 2 జతల బట్టలు, కేక్ కూడా కొన్నాము. అందుకే మన దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. మన దేవుడు నిజంగా చాలా గొప్పవాడు. ఇంకా చాలు చాలు, పదండి. ఈ రోజు ఆదివారం చర్చికి వెళ్ళాలి. పైగా రేపు క్రిస్మస్, వస్త్రాలు కొనుక్కోవాలి, పిండి వంటలు చేయాలి, ఇంటి మీద స్టార్ కూడా పెట్టాలి. ఎన్ని పనులు. పదండి పదండి. సరే అమ్మా. అక్క, చెప్పు చెల్లి. మన చర్చిలో నీకు ఎక్కువ ఎవరంటే ఇష్టం? నాకు లూసీ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే దానికి కూడా నాలాగే కాటన్స్ అంటే పిచ్చి. అది అమ్మట విన్ను, నేను అమ్మట విన్ను. అరే అన్నయ్య, చెప్పు చెల్లి, మన చర్చిలో నీకు ఎవరంటే ఇష్టం? నాకు లోక అంటే చాలా ఇష్టం. ఎందుకన్నయ్య? ఎందుకంటే పాస్టర్ గారు వాక్యం చెప్తున్నప్పుడు క్రికెట్ గురించి మాట్లాడతాడు, అందుకే వాడంటే నాకు ఇష్టం. మరి చెల్లి, నీకు ఎవరంటే ఇష్టం? నాకు రాణి అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ప్రతి వారం చర్చికి వస్తుంది, పాటలు కూడా పాడుతుంది, అలాగే పాస్టర్ గా చెప్పిన వాక్యం శ్రద్ధగా వింటది. అందుకే మన దేవుడు చాలా గొప్పవాడు. అక్క, చెప్పు చెల్లి. మన చర్చిలో నీకు ఎవరంటే ఇష్టం లేదు? నాకు రూతు అంటే చాలా కోపం. ఎందుకంటే అది ప్రతి వారం చర్చికి వస్తుంది, పాటలు పాడుతుంది, వాక్యం వింటది. అందుకే నాకు అదంటే ఒళ్ళు మంట. రన్య, చెప్పు చెల్లి, మన చర్చిలో నీకు ఎవరంటే ఇష్టం లేదు? నాకు జేమ్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే పాస్టర్ గారు ఏ పని చెప్పినా చెయ్యాలని పిలుస్తూనే ఉంటాడు, వాక్యం చదవమంటాడు, పాటలు పాడమంటాడు. అందుకే వాడంటే నాకు ఇష్టం ఉండదు. పిల్లలు తయారయ్యారా? తయారైపోయామమ్మా. దేని గురించి మాట్లాడుకుంటున్నారు? అదేనమ్మా, మన చర్చిలో ఎవరంటే ఇష్టం లేదో మాట్లాడుకుంటున్నాం. అమ్మా, మన చర్చిలో నీకు ఎవరంటే ఇష్టం లేదు? నాకు మన చర్చిలో అందరూ ఇష్టమే, కానీ ఒక పాస్టర్ గారు తప్ప. అదేంటమ్మా, నీకు పాస్టర్ గారు అంటే ఇష్టం లేదా? అవునమ్మా, నాకు పాస్టర్ గారు అంటే ఇష్టం లేదు. ఎప్పుడు చూడు మారుమనసు పొందని అని
విసిగిస్తూ ఉంటారు. మారు మనసు పొందాను కాబట్టే కదా మీ నాన్నగారితో ఉంటాను, అందుకని నాకు పాస్టర్ గారు అంటే ఇష్టం ఉండదు. ఏంటి అందరు తయారైపోయి ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం లేదండి, మీరు ఇంకా రాలేదని మాట్లాడుకుంటున్నాం. పదండి పదండి, లేట్ అయిపోయింది. లేట్ అయిపోయాము. పర్లేదు, మన దేవుడు గొప్పోడేలే, మనల్ని క్షమిస్తాలే, పదా. పిల్లలు మీరు సండే స్కూల్కి వెళ్ళిపోండి, ఇది పెద్దవాళ్ళ ఆరాధన. సరే నాన్నగారు. ఆర్టిస్ట్ వచ్చింది కదా, చూసావా? చూసాను, చాలా బాగుంది కదా. ఏంటి మీరు సండే స్కూల్ కి వచ్చాక కూడా అలా కార్టూన్స్ అని మాట్లాడుకుంటున్నారు? అదేదో దేవుడు వాక్యం గురించి మాట్లాడుకోవచ్చు కదా. తను చెప్పింది నిజమే కదా, బైబిల్ గురించి మాట్లాడుకుంటే దేవుడు మనకు తోడుగా ఉన్నట్లే కదా. మాకు తెలుసులే. పిల్లలందరూ సైలెంట్ గా ఉన్నారు, పాస్టర్ గారు వస్తున్నారు. పిల్లలు కూర్చోండి. ఇవాళ ఎవరైనా వచ్చేవారన్నారా? ఇంకా అంతేనా? అందరూ వస్తారు పాస్టర్ గారు, మీరే లేట్ అయిపోయారు. ఓరే, నేను నీకేం అడుగుతున్నా ఏం చెప్తా? వీళ్ళందరి ముందు నా కూర్చో. పిల్లలు, మన కిందటి వారం సండే స్కూల్లో ఏం కథ నేర్చుకున్నాం? వెరీ గుడ్, కూర్చో. పిల్లలు, ఈ సంవత్సరం అంతా చాలా కథలు నేర్చుకున్నారు కదా, మీకు కొన్ని ప్రశ్నలు వేయాలనుకుంటున్నారు, మరి సమాధానం చెప్తారా? మీరు ఏ ప్రశ్న వేసినా మేము చెప్తాం పాస్టర్ గారు. అయితే మొదటి ప్రశ్న, ఆదాం భార్య ఎవరు? నేను చెప్తాను పాస్టర్ గారు. ప్రశ్న వేస్తాను పాస్టర్ గారు. ఆదాం భార్య యూదా. అమ్మా, అక్కడితో ఆపి అమ్మా, చాలు. నేను చెప్తాను పాస్టర్ గారు. ఆదాం భార్య పేరు అవ్వ. వెరీ గుడ్, కూర్చో. చూసావా, మళ్ళీ యూదా మగోడు. ఇప్పుడు రెండో ప్రశ్న, కయ్యాన్ తమ్ముడు ఎవరు? నేను చెప్తాను పాస్టర్ గారు. నువ్వే చెప్పు. కయ్యాన్ తమ్ముడు పౌలు. కూర్చోనమ్మా. పాస్టర్ గారు నేను చెప్తాను. చెప్పు. పాస్టర్ గారు కయ్యాన్ తమ్ముడు పేరు హేబెలు. వెరీ గుడ్, కూర్చో. చూసి నేర్చుకోరా. ఇప్పుడు మూడో ప్రశ్న, ఈసారైనా ముందు చెప్పు, తర్వాత సమాధానం చెప్పండి. దేవుడి సాయంతో ఒక్కడే వేయమని చెప్తారు, అతను ఎవరు? నేను చెప్తాను పాస్టర్ గారు. సరే, నువ్వైనా సరిగ్గా చెప్పమ్మా. మరండి పాస్టర్ గారు, మగధీర సినిమాలో రాంపేట పాస్టర్ గారు. నువ్వున్నామ్మా, నీ మగలేరా? మరో పండు, నువ్వు లేకపోతే నేను ఏట్ అయిపోతుంది నాకు తెలియట్లేదు. చాలా థ్యాంక్స్ రా పండు. పిల్లలు, పాస్టర్ గారికి ఎందుకు అలా పిచ్చెక్కిస్తున్నారు? అసలే పాస్టర్ గారికి బీపీ షుగర్. న్యాయాధిపతుల గ్రంథంలో శాంసన్ 1000 మందిని చంపినట్టు ఉంటుంది కదా. ఇంకో ప్రశ్న అడగాలంటే చాలా భయం వేస్తుంది. పిల్లలు, సమాధానం చెప్పండి రా, అందుకే నా సమాధానం తీసేకండి. సరే గాని నీకు పేర్లకు సంబంధించిన ప్రశ్న ఉంది, కానీ సమాధానం కావాలంటే ఏం చేయాలి? నేను చెప్తాను పాస్టర్ గారు. చెప్పు. ఫోన్లో నెట్టపైన చూస్తే చాలు పాస్టర్ గారు, ఇంటికా సమాధానం ఉంటుంది. వెరీ గుడ్ నాన్న, కూర్చో. నేను చెప్తాను పాస్టర్ గారు. చెప్పమ్మా. దేవుని వాక్యం విని దేవుడి పట్ల నడుచుకుంటే మన ఇంట్లో సమాధానం ఉంటుంది పాస్టర్ గారు. వెరీ గుడ్. చూసావా, నువ్వు నీ సెల్ ఫోన్ మొగం, సెల్ ఫోన్ నెట్ బ్యాలెన్స్ ఉంటే చాలంట. నువ్వు కూర్చోమ్మా. ఒరే పండు, ఇంకో ప్రశ్న అంటే ఇంకా చాలా భయం వేస్తుందా? భయపడకండి పాస్టర్ గారు, దేవుడికి తోడుగా ఉంటారు. ఇంట్లో మనకి ఆశీర్వాదం కావాలంటే ఏం చేయాలి? నేను చెప్తాను పాస్టర్ గారు.
మరండి పాస్టర్ గారు, మీ దగ్గర 25 రూపాయలు ఉంటే ఆశీర్వాదం అదేంటమ్మా 25 రూపాయలు అంటే అదేంటి అలాగా? పాస్టర్ గారు, మా ఇంటి పక్కన ఒక షాప్ ఉంది. ఆ షాప్ దగ్గర 25 రూపాయలకి ఆశీర్వాద్ సాల్ట్ ప్యాకెట్ వచ్చేస్తారు పాస్టర్ గారు. సాల్ట్ ప్యాకెట్. ఊరుకోండి పాస్టర్ గారు, ఊరుకోండి. ఇదో సండే స్కూల్ ఎంత బాగా జరిగిందో. పాస్టర్ గారు షాక్ అయిపోయాడు, ఆనందంలో మునిగిపోయాడు. అమ్మయ్యా, ఇన్నాళ్ళకి నా ప్రార్థన ఫలించింది. దేవుడు మీ జ్ఞానాన్ని ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. పిల్లలు చెప్పండి అన్నగారు, రేపు మన ఇంటికి పెద్ద పాస్టర్ గారు కూడా వస్తున్నారు. పెద్ద పాస్టర్ గారిని కూడా ఆశీర్వదించండి. అలాగే నాన్నగారు. ఈ రోజు క్రిస్మస్ ఆరాధన ఎంతో బాగా జరిగింది మన చర్చిలో. అవును, నాకు కూడా ఆనందంగా అనిపించింది. సర్లే, నువ్వు మాట్లాడి ఇల్లు సర్దని వెళ్ళి పాస్టర్ గారు వస్తున్నారు. ఏవండి, ఇల్లంతా సర్దేశాం, క్రిస్మస్ కేక్ కూడా ఏర్పాటు చేశాం, కానీ ఇంకా పాస్టర్ గారు రాలేదు. ఒకసారి ఫోన్ చేయండి. అమ్మా, పాస్టర్ గారు వచ్చేసారే. ఏవండి, ఇలా రండి, పిల్లలు ఇలా రండి. మనం అందరం ప్రార్థన చేద్దాం. అప్పుడు పాస్టర్ గారు చూసి అంత భక్తి కలుగుతామో అనుకుంటారు. అమ్మా, అలా చేయకూడదు. మన దేవుడు చాలా గొప్పవాడు. నువ్వు నోరు మూసుకొని ప్రార్థన చేయి. ఎప్పుడు అమ్మ మన దేవుడు చాలా గొప్పడే, అమ్మ మన దేవుడు చాలా గొప్పడే అనుకో. ఆ డైలాగ్ తప్ప నీకు ఇంకేటి రాదా? నోరు మూసుకొని ప్రార్థన చేయి. నోరు మూసుకొని ప్రార్థన ఎలా చేస్తాను? నోరుతోనే. ప్రైజ్ ది లార్డ్ మేరీ, జోసెఫ్. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. బాగున్నారా? మీరు ప్రార్థన పూర్వకంగా మీ కుటుంబం అంతా ఎంత చక్కగా ప్రార్థన చేస్తుంటే ఆ దేవాది దేవుడికి నాకు కూడా ఎంత సంతోషంగా ఉంది. అవును పాస్టర్ గారు, మేము రోజు దానియేలు లాగా 3 సార్లు ప్రార్థన చేస్తాం. అంతేకాదు పాస్టర్ గారు, మేము రోజు 3 సార్లు బైబిల్ చదువుతాం. పాస్టర్ గారు, మా ఇంట్లో ఎప్పుడు దేవుడి పాటలే పాడతాం, సినిమా పాటలు అస్సలు పాడము. నేను చెప్పట్లేదు. పాస్టర్ గారు, మన దేవుడు చాలా గొప్పవాడు. పాస్టర్ గారు, మీరు వస్తున్నారని ఈరోజు మంచి వంటకాలు వండించాం. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, గార్లు, బూర్లు, మరెన్నో. వినండి. పిల్లలు, పాస్టర్ గారికి వెళ్ళి వడ్డించండి. భోజనం చాలా బాగుందర్రా. మరి ఎన్ని వస్తాను? ఆలస్యమైంది. పాస్టర్ గారు ఉండండి, మీకోసం ఒక చిన్న కానుక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, వీరిచ్చిన ఈ కానుకను దీవించండి, ఆశీర్వదించండి. వీరిని ఇంకను బలపరచండి, ఆత్మీయంగా అభివృద్ధి పరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అమ్మా, పాస్టర్ గారు మనం చెప్పిన మాటలన్నీ నమ్మేశారే. అవునమ్మా, పాస్టర్ గారు మనం చెప్పిన మాటలన్నీ నమ్మేశారు. ఏంటి? రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తారా? వారానికి ఒకసారి చేసినా చాలు. ఇక ఈ ఎస్తేర్ ఉందే, తన స్కూల్ పుస్తకాలే చదవదు, అలాంటిది రోజుకి 2 సార్లు బైబిల్ చదువుతున్నారు. ఇక ఈ వినయ్ ఉన్నాడే, అస్సలు ఎప్పుడు సినిమా పాటలు పాడుతూనే ఉంటాడు, అలాంటిది దేవుడి పాటలు పాడతాడా? చాలండి, మీరు ఇంకా ఆపండి. మీరు ఎప్పుడు డ్యూటీ నుంచి వచ్చినా సెల్ ఫోన్లోనే ఉంటారు, అందుకని మన కుటుంబం ఆత్మీయంగా బలపడలేదు. ఎక్కువ మాట్లాడక. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టాను, కట్టవలసిన బాధ్యత నీదే. ఆహా, జ్ఞానవంతురాలు ఇల్లు కడితే కృషిడు ఇల్లు కూలుస్తాడా? ఎక్కువ మాట్లాడక. కొట్టేసానంటే కొట్టండి, చూస్తాను. క్రిస్మస్ రోజు కూడా కొడతారా? క్రిస్మస్ అదే కాదు, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ రోజు కూడా కొడతాడు. ఎక్కువ కొట్టండి, చూస్తాను. పాస్టర్ గారు తెలిపిన దీపావళి రేపు చేస్తుండే కదా, ఆ రోజు కూడా కొడతాడు. ఎక్కువ మాట్లాడినట్టు కొట్టలేటి. కొట్టండి, చూస్తాను. నువ్వు ఉంటాను. రేపు పాస్టర్ గారు
గారికి ఇవ్వాల్సిన కానుకలు ఇచ్చేసాం కదా, మళ్ళీ పాస్టర్ గారు ఎందుకు వస్తారు? అది భ్రమై ఉంటుంది. బయట మర్చిపోయాను కదా, తీసుకోవాలని వచ్చాను, కానీ కావాలని వదిలేసింది. మీరు ఇలా ఎన్నాళ్ళు రాష్ట్రధారణ కలిగించమ్మా, మీరు ఇలా రాష్ట్రధారణ కలిగి జీవించడం వల్ల దేవాది దేవుడు చాలా బాధపడతాడు, పరలోక రాజ్యాన్ని కోల్పోతారు, వ్యక్తి నరకాగ్నిలోకి వెళ్తారు, మీ కుటుంబము మీ పిల్లలు కూడా అభివృద్ధి చెందరమ్మా. ఏమ్మా ఇస్తే నువ్వేం చెప్పావు సమాధానం? పాస్టర్ గారు ఏంటంటే ఆశీర్వాదం కావాలంటే నేను 8 రూపాయలు సాల్ట్ ప్యాకెట్ పెట్టి కొనుక్కుంటే ఆశీర్వాదం వస్తుందంట. ఆ మాట విన్నది ఇప్పుడు వరకు పాస్టర్ గారు జ్వరంతోనే పడిపోయి ఉన్నారు మంచంలో. మీరు ఇలా జీవిస్తే విడవబడతారమ్మా. అవును పాస్టర్ గారు, నిన్నటి రోజున మా అక్కకి దర్శనం వచ్చింది. దేవుడు దేవదూతలతోటి ఆకాశం నుండి ఈ భూమి మీదకు వచ్చినట్లు, మిమ్మల్ని సంఘస్థులందరినీ తీసుకువెళ్ళినట్లు పరలోకానికి, మా కుటుంబాన్నే విడిచిపెట్టినట్లు దర్శనం వచ్చింది పాస్టర్ గారు. చూసావా జోసెఫ్, మీరు చూసారా? దేవుడు మీతో దర్శనాల ద్వారా, వాక్యం ద్వారా మాట్లాడుతుంటాడు. ఆ మాటలు విన్నప్పుడు మనం గ్రహించుకోవాలి, ఆ దర్శనాలు వచ్చినప్పుడు మనం గ్రహించుకోవాలి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మన బ్రతుకులు మార్చుకుందామని. మీరు ఇలా వేషధారణ కలిగి జీవిస్తే ప్రభు మిమ్మల్ని విడిచిపెట్టేసి పరలోక రాజ్యంలో అనేకులు తీసుకువెళ్తారు, మీరు మాత్రం విడవబడతారు, మీరు నరకాగ్నిలోకి వెళ్తారు. ఇదిగో అమ్మ, నిన్న నువ్వు నాకు ఇచ్చిన కానుక, ఈ కానుక నీ దగ్గర ఉంచుకో. నీవు నీ కుటుంబం ప్రభువుకు నచ్చినట్టుగా జీవిస్తేనే దేవుని సన్నిధిలో కానుక అర్పించండి. అలా జీవించుకుంటా మీరు కానుక అర్పించద్దు. అది కాదు పాస్టర్ గారు. వస్తానమ్మా. అమ్మా నాన్న, క్రిస్మస్ రోజున పాస్టర్ గారు బాధపడి వెళ్ళారు అంటే దేవుడు బాధపడినట్లే కదా. ఇక నుండైనా మారండి అమ్మా. అసలు దేవుణ్ణి బాధపడి చేసుకునేది అసలు క్రిస్మస్సే కాదు. అవునండి, మనం పాస్టర్ గారిని దేవుణ్ణి ఎంతగానో బాధ పెట్టాం. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అవునమ్మా, ఇక నుంచి దేవుడికి నచ్చినట్లుగా బ్రతుకుదాం. అవునా, ఇక నుండి దేవుడు చెప్పినట్లే మనం చేద్దాం. అవును పిల్లలు, ఇంక నుంచి దేవుడికి నచ్చినట్లుగా బ్రతుకుదాం. రండి ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా పాపాన్ని క్షమించండి. ఇప్పటి నుంచి నీకు నచ్చినట్టు బ్రతుకుతాం. ఆమేన్. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము, పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును.